నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఇది కుట్ర అనుకోవడం అమాయకత్వం. ఎవరికి వాళ్ళు దేవుడికి మంచి చేయాలని అనుకున్నారు. ఆ మంచి ఒకళ్ళకి చెడు అనిపించింది, చట్ట ప్రకారం చెడు అనిపించింది. ఇప్పుడు ఇది మేబీ దీంట్లో పెద్దవాళ్ల పోరాటం మధ్యలో బలి పశువులు అవుతున్నది సామాన్య ఉద్యోగులు. ఇప్పుడు మొన్న చచ్చిపోయిన సివిఎస్ఓగా చేసిన ఏవిఎస్ఓగా చేసిన ఆయన చచ్చిపోయాడు. అతను ఏం పాపం చేశాడు? పట్టుకున్నాడు రవికుమార్. పట్టుకుంటాం అతను చేసిన పాప నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఇందులో సింపుల్ నైతికత అనైతికత, చట్టము చట్ట వ్యతిరేకత. ఇక్కడ కొన్ని కులాల పట్ల కొంతమందిలో ఒక రకమైనటువంటి భావన ఉంటుంది. రెడ్డి సామాజిక వర్గానికి కావచ్చు, కాపు సామాజిక వర్గానికి కావచ్చు, బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే కూసింత గౌరవం ఎక్కువ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వాళ్ళకి ఎక్కువగా దండాలు పెట్టేది వీళ్ళే. ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు బ్రాహ్మణుల మీద కొంత వ్యతిరేకత ఉంటుంది. అది దశాబ్దాల నుంచి వచ్చినటువంటి ఒక కాన్సెప్ట్. పూజిస్తారు, నడుస్తుంది. వీళ్ళు ఇచ్చినంత అతి గౌరవం వాళ్ళు ఎవరు. మీరు రెడ్లు, కాపులు, వైశ్యాసు వీళ్ళు ఇచ్చినంతగా బ్రాహ్మణులకి, అర్చకులకు కానీ వీళ్ళ దగ్గర నుంచి ఉండదు అంత. ఈవెన్ మీకు కమ్మ పూజారులు కూడా ఉన్నారు తెలుసా. అంటే అట్లాగా వీళ్ళకి సంబంధించినటువంటి సిస్టమ్ వీళ్ళకు ఉంది. వీళ్ళు ఎకో సిస్టమ్ లో ఇది అంటే సామాజిక డామినేషన్ యాక్సెప్ట్ చేయరు. అది ఒక కాన్సెప్ట్ నడుస్తుంది. ఇప్పుడు అతను ధర్మారెడ్డి కావచ్చు, లేకపోతే సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళ ఫీలింగ్ ఎట్టా ఉంటది? తప్పు చేశాడు అతను, కరెక్టే.